హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారు అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓవరాల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఏంటంటే మనకు రీనీట్ కండక్ట్ చేసేదానికి అసలు పాసిబిలిటీ లేదు. సో ఏమేమి చెప్పారో ఏంటి అనేది ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్ని ఎప్పటి నుంచో జెన్యున్ గా ఫాలో అయ్యే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు ఫాలో అవుతుంటే నేను చాలా వీడియోస్లలో చెప్పాను, రీనీట్ అనేది మీరన్నా నేనన్నా దేశం మొత్తం ఫైట్ చేసినా జరగదు, ఇద్దరి చేతుల్లో ఉంటుంది. అదొకటి యూనియన్ గవర్నమెంట్ అండ్ రెండు కోర్టు. సో కోర్టు విషయానికి వస్తే జూలై 8 పోస్ట్ పోయింది కాబట్టి ఈ రోజు ఏం జరిగిందంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ హైకోర్టులలో ఎలాంటి పిటిషన్ తీసుకోవద్దు, ఏ పిటిషన్ అయినా కూడా సుప్రీం కోర్టుకే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. అంటే మనకు కోర్టులలో డెసిషన్ అనేది పెండింగ్ లో ఉంది జూలై 8 రోజు. ఇంకొకటి ఏంటి, యూనియన్ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకోవాలి. సో యూనియన్ గవర్నమెంట్ లో సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ సంబంధించి హెడ్ ఎవరు? సో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టరే ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ గా చెప్పేశారు, రీనీట్ కండక్ట్ చేయడం అనేది కుదరదు అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. అయితే అసలు ఏం చెప్పారు ఏంటనేది మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ లో కూడా మనం ఫస్ట్ నుంచి దేన్ని క్వశ్చన్ చేస్తున్నాం మన ఛానల్ నుంచి అనేది నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఒకవేళ మీరు ఇంకా బ్రీఫ్ గా మొత్తం కాన్ఫరెన్స్ చూస్తుంటే మీకు ఏమైనా పాయింట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను పిన్ చేసి పెడతాను. సో నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూజీసీ నెట్ కి సంబంధించి సో ఎందుకు క్యాన్సిల్ చేశాము అని చెప్పారండి. యూజీసీ నెట్ కి సంబంధించి నేషనల్ సైబర్ క్రైమ్ కి సంబంధించి అక్కడ పేపర్ లీక్ అయిందని తెలియడము, సో దానివల్ల ఆ పేపర్ కంప్లీట్ గా బయటికి తెలిసిపోయింది అనే ఉద్దేశంతోనే ఎగ్జామినేషన్ ని క్యాన్సిల్ చేశామని చెప్పేశారు. సో కమింగ్ టు నీట్ విషయానికి వస్తే రీనీట్ కండక్ట్ చేయడం కుదరదు అన్నట్టుగానే మాట్లాడారు. ఓకేనా, సో రీనీట్ కండక్ట్ చేయడం కుదరదు అని చెప్తూ దాంతో పాటు ఏదైతే బీహార్ కేసు ఉందో, బీహార్ పేపర్ లీక్ కేసు ఉందో, సో దానికి సంబంధించి బీహార్ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాము అండ్ అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేస్తా ఉన్నాము, సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాము అన్నట్టే మాట్లాడారు. అండ్ దాంతో పాటు సో రీనీట్ కండక్ట్ చేయడం అనేది కుదరదని మాట్లాడారు. అయితే ఈ రీనీట్ కి సంబంధించి సో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేశారు కదా, సో నీట్ ఎగ్జామినేషన్ ఎందుకు క్యాన్సిల్ చేయరు అన్నప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది మనకు 18th రోజున ఎగ్జామ్ జరిగితే 19th రోజున క్యాన్సిల్ చేశారు, అంటే 1 day గ్యాప్ లోనే క్యాన్సిల్ చేశారు. సో నీట్ ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడో జరిగింది మే 5th రోజున, అప్పటి నుంచి ఇప్పటివరకు రిజల్ట్ వచ్చింది, ర్యాంక్ కార్డులు ఇష్యూ అయ్యాయి, ఇవన్నీ జరిగాయి. సో ఈ టైంలో రీనీట్ కండక్ట్ చేయడం అనేది సాధ్యపడదు అన్నట్టుగానే నాకు అర్థమైంది. అక్కడ సాధ్యపడదు అండ్ నిజానికి సాధ్యపడదు, మనం రియాలిటీ మాట్లాడుకున్నా కూడా సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు అంటే రిజల్ట్ వచ్చేసింది, చాలా టైం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 23 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుని రోడ్డు మీద తీసుకురావడం అంటే కుదరని పని. అండ్ గవర్నమెంట్ కూడా అంత పెద్ద డెసిషన్ తీసుకోదేమో. అండ్ చాలా వరకు ఇష్యూ అనేది పొలిటికలైజ్ అయినప్పటికీ కూడా సో ఎడ్యుకేషన్ మినిస్టర్ మేబీ ఆ టర్మినాలజీ నాకు అర్థం అవ్వలేదు, ఆ ఇంగ్లీష్ హిందీ మాట్లాడుతుంటే నాకేం సరిగా అర్థం అవ్వలేదు, ఆ పాయింట్లన్నీ కూడా అర్థం అవ్వలేదు. సో వాళ్ళు డైరెక్ట్ ఇండైరెక్ట్ అని చెప్పింది ఏంటంటే రీనీట్ కండక్ట్ చేయడం కుదరదు. సో బీహార్ కి సంబంధించి ఏదో ఒక సెంటర్ లో లీక్ అయింది, ఆ సెంటర్ కి సంబంధించి మేము ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నాం, సో దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది, బీహార్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడుతున్నామని ఈ పాయింట్సే చెప్పారు. ఇది నాకు ఇంతవరకు అర్థమైంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి కమిటీ ఫామ్ చేస్తున్నామని. ఓకేనా, చాలా హై లెవెల్ కమిటీని ఫామ్ చేస్తున్నాము. ఈ కమిటీ అనేది ఎన్టీఏ మీద యాక్షన్ తీసుకోవడానికి. ఓకేనా, ఇప్పుడు ఎన్టీఏ చాలా ఎలిగేషన్స్ ఫేస్ చేస్తా ఉంది, యూజీసీ నెట్ లాంటి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవ్వడం, నీట్ కి సంబంధించి చాలా ఎగ్జామినేషన్లలో ఎన్టీఏకి సంబంధించి ఇష్యూస్ రావడం. సో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీని, హై లెవెల్ కమిటీని మేము ఫామ్ చేస్తున్నాము. దీనికి నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను, నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను. ఈ హై లెవెల్ కమిటీ ఎన్టీఏకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్టీఏలో ఇలాంటి లీక్లతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ సో పర్ఫెక్ట్ గా ఎందుకు జరగట్లేదు అని ఎప్పుడైతే చెప్తుందో, దీంట్లో ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాము అని చెప్పారు. అందులో ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాకు అర్థమైన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. సో రీనీట్ కి సంబంధించి కూడా సో రిజల్ట్స్ తర్వాత ఎగ్జామినేషన్ ని కానీ ర్యాంక్ కార్డులు ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ కానీ కండక్ట్ చేయడం అనేది నిజానికి కొన్ని సిచ్యువేషన్ లో చాలా అంటే చాలా కష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ నెట్ అనుకోండి, ముందు రోజు ఎగ్జామ్ జరిగింది, నెక్స్ట్ రోజు క్యాన్సిల్ చేశారు. సో నీట్ విషయంలో కూడా అప్పుడు పేపర్ లీక్ అయింది అన్నప్పుడు అప్పుడే ఎన్టీఏ ఒక కమిటీని ఫామ్ చేసుకొని నిజానికి జరిగిందా లేదా అని 1 day లోనో 2 days లోనో ఒక రివ్యూ తీసుకొని అప్పుడు కనుక రీనీట్ లాంటిది అప్పుడే ఎగ్జామినేషన్ జరిగిన ఒక 2-3 days లోనే ఇలాంటి డెసిషన్ నెట్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకున్నారో అప్పుడు కూడా తీసుకొని ఉంటే అయిపోయేది.
కానీ అప్పుడు సో పొలిటికల్ కదా, ఎలక్షన్ కాబట్టి అంత డెసిషన్ తీసుకోలేకపోయారు, రిజల్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు రిజల్ట్ ఇచ్చిన తర్వాత రీనీట్ కండక్ట్ చేయడం లాంటి వాటిని మనము ఎంత మాట్లాడుకున్నా మన చేతిలో లేదు, ఓకేనా. సో రియాలిటీ అనేది మన చేతిలో లేదు. కాకపోతే ఒరిజినల్ గా రియాలిటీలోకి మాట్లాడుకుంటే ఇంతమంది స్టూడెంట్స్ కి రిజల్ట్ ఇచ్చిన తర్వాత రీనీట్ కండక్ట్ చేయడం కుదరదు. సో 1563 మంది స్టూడెంట్స్ సంబంధించి ఆల్రెడీ ఏదైతే రీనీట్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇష్యూ అవుతున్నాయి. సో ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో 23rd రోజున వాళ్ళకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో మనం ఫస్ట్ నుంచి మన ఛానల్లో చెప్పాము, రీనీట్ అనేది ఒక సొల్యూషన్ కాకపోవచ్చు, ఇలాంటి తప్పులు జరగద్దు అంటే ఏ ఏజెన్సీ కూడా మనకు నీట్ ని కండక్ట్ చేసినా కూడా రిజల్ట్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి సంబంధించి రిజల్ట్ కానీ రీవాల్యుయేషన్ కానీ జరగాలి. అండ్ ప్రతి స్టూడెంట్ యొక్క డేటా అండ్ ఓఎంఆర్ షీట్ అనేది పబ్లిక్ డొమైన్ లోకి రావాలి. సో ఇలా జరిగితేనే ట్రాన్స్పరెన్సీ ఉంటుందని నేను చాలా వీడియోస్ లో చెప్తున్నాను. నిజానికి అది జరిగితే గానీ మనకు రియాలిటీ అర్థం అవ్వదు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక ఏదైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన డేటా అయినా కూడా ఎన్టీఏ కానీ ఫ్యూచర్ లో ఏ సంస్థ అయినా కూడా ఇలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే డేటాని పబ్లిక్ లోకి పెట్టడానికి ట్రై చేయాలి. సివిల్స్ లాంటి ఎగ్జామినేషన్ లోనే డేటాని పబ్లిక్ లో పెడతా ఉన్నారు. సో మనకి ఇంత పెద్ద సంస్థ అంటే ఇంత పెద్ద హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆ డేటా పబ్లిక్ లో పెడితే ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా ఎన్టీఏ మెయింటైన్ చేయాలంటే ఇప్పటికైనా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినా ఎన్టీఏ అయినా సో సుప్రీంకోర్టులో జూలై 8 రోజు ఏం జరుగుతుందని చూద్దాము. సో అప్పుడైనా కూడా సుప్రీంకోర్టు అయినా ఎన్టీఏని కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వశ్చన్ చేయాలి. ఎందుకు డేటా అనేది పబ్లిక్ లో పెట్టట్లేదు, డేటాని పబ్లిక్ లో పెట్టండి. సో రిజల్ట్ ఇవ్వండి. మేబీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియో చూడండి, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళి మళ్ళీ చూడండి. అంతగాని ఆ నెగిటివ్ కామెంట్ లాంటివి చేయొద్దు. ఓకే, ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాం, అది మీకోసం మాత్రమే. సో ఇక్కడ నీట్ అనేది గవర్నమెంట్ నుంచి మాత్రం డెసిషన్ అయితే లేదు, ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి లేదు. సో ఇంకా సుప్రీంకోర్టు జూలై 8 రోజున ఏం చేస్తుందని వెయిట్ చేద్దాం. సో మీరు అంటే చాలా హై మార్క్స్ ఉన్నాయి మీ దగ్గర, సీట్ వచ్చే పొజిషన్ మీకు కనిపిస్తుంది అంటే మీరు కౌన్సిలింగ్ ప్రిపేర్ అవ్వచ్చు. లేదన్నా మేము బార్డర్ స్కోర్ లో ఉన్నామంటే ఇమీడియట్ లాంగ్ టర్మా లేకపోతే సెకండ్ డెసిషన్ ఏంటనేది ఆలోచించుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి ప్రెస్